ఇక్కడ నుంచే నోటిదుల స్టార్ట్ అయింది అది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆ రోజు ఎందుకో ఎమోషనల్ అయిపోయినా లక్కీ లక్ష్మణ్ అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలంటే మా హరిత అండ్ అభి అన్న, సో ఇద్దరు ఒక ఫ్యామిలీ లాగా నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ నా 4 సినిమాల్లో కంపేర్ చేస్తే లక్కీ లక్ష్మణ్కి ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చింది అది కూడా చెప్తున్నా. ప్రతి ఒక్కటి వాళ్ళు లైక్ ఏం చెప్పాలి, ఒక అంటే ప్రాంప్ట్గా ఉంటారు ఏ విషయంలోనైనా కూడా. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని మోసం చేసిన అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే నేను ఫస్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఒప్పుకున్నా, సెకండ్ బూట్ కట్ బాలరాజ్ ఒప్పుకున్నా, థర్డ్ వచ్చేసి లక్కీ లక్ష్మణ్ ఒప్పుకున్నా. సో లక్కీ లక్ష్మణ్ అంటే బూట్ కట్ బాలరాజు అండ్ మిస్టర్ ప్రెగ్నెంట్ 2 సినిమాలు గట్టి హిట్ కొడతా. సో అందుకే దాన్ని బట్టి రెమ్యునరేషన్ మాట్లాడితేనే నేను ఈ సినిమా చేస్తా అని చెప్పేసి సినిమా కంటెంట్ నచ్చి అంటే కంటెంట్ కూడా నచ్చింది. సో అప్పుడు దాని ప్రకారంగానే రెమ్యునరేషన్ మాట్లాడుకున్నా. నిజం చెప్పాలంటే నా 4 సినిమాల్లో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాకి నాకు డబుల్ అమౌంట్ వచ్చింది ఆ టైంలో రెమ్యునరేషన్ కిందికి. అండ్ కానీ నాకు అప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయినా కూడా, బూట్ కట్ బాలరాజ్ సెకండ్ స్టార్ట్ అయినా కూడా ఫస్ట్ సినిమా లక్కీ లక్ష్మణ్ రిలీజ్ చేసి డేరీ చేసి. సో అలా డేరింగ్ అండ్ డాషింగ్ మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దట్టు హరిత ఉమెన్ అయ్యి ఉండి తను ఒక ఉమెన్ పవర్ ఏందో నిరూపించుకోవడానికి నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీకి వచ్చింది అని అనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇదే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నేనేదో నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయినా అప్పుడు లక్కీ లక్ష్మణ్ అప్పుడు అక్కడ ఒక వర్డ్ యూజ్ చేసిన, అది ఒక నా కొడుకల్లారా అది ఇది అని చెప్పి వర్డ్ యూజ్ చేసిన. దానికి ఇదే స్టేజ్ మీద మళ్ళీ సారీ చెప్తున్నా మీరు ఫీల్ అయినందుకు. ఎందుకంటే బేసికల్లీ నార్మల్గా అందరూ యాక్టర్స్ అందరు బేసికల్లీ స్టేజ్ మీదకి వచ్చేసరికి లేదంటే కెమెరా ముందు రాగానే ఆలోచించి మాట్లాడతారు. నేనేందంటే బేసికల్లీ మీలో ఒకలాగా మాట్లాడతా, అది నాకు రివర్స్ కొట్టేస్తుంది నాకు ఎప్పుడు. నేను ఒరిజినల్గా ఉంటా. నేనైతే బిగ్ బాస్లో అంటే రియాలిటీ షోలో ఎట్లున్నానో ఆ రియాలిటీ షో నా క్యారెక్టర్ ఏందో నేను బయట కూడా అంతే. నాకు అనిపించింది నేను చెప్పేస్తా. అది కెమెరా ఉందా లేకపోతే నేను ఇంప్రెస్ చేయడానికి, అంటే నేను మాట్లాడేటప్పుడు ఇంప్రెస్ చేయాలి అంటే నేను ఏదో కథని నేను అల్లి అంటే దానికి ఒక మాటలు ఏంటంటే క్రియేట్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. న్యాచురల్గా చెప్పేది ఏంటంటే అది ఇండస్ట్రీలో యాక్టర్స్కి చాలా మందికి ఏంటంటే న్యాచురల్గా ఏదైనా మాట్లాడదాము మనకు అనిపించింది మాట్లాడదామంటే భయపడే సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడితే ఎక్కడ దాన్ని కట్ చేసి అక్కడి వరకే కట్ చేసేస్తారని ఒక భయం క్రియేట్ అయింది. సో ఇదే స్టేజ్ మీద నేను ఆ రోజు చెప్పడం వల్ల కొంచెం నెగిటివ్ అయింది, అదంతా అయిపోయింది ఆ టైంలో లక్కీ లక్ష్మణ్ టైంలో. సో ఇదే స్టేజ్ మీద మళ్ళీ నేను సారీ చెప్తున్నా. ఇప్పటి నుంచి నేను ఆలోచించి మాట్లాడతా. సో మాట్లాడేటప్పుడు ప్రతి మాట రేపటి రోజున అరే నాకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించుకొని మాట్లాడతాయి. ఇక ఒరిజినల్గా ఉండాలంటే భయం వేస్తుంది, ఎవరన్నా తిట్టాలన్నా భయం వేస్తుంది, ఏమన్నా అనాలన్నా భయం వేస్తుంది. సో ఈ సినిమా గురించి చెప్తా. నేను స్మైల్ అనే ఒక సినిమా చూసిన మొన్న, స్మైల్ 2 అండ్ ఆల్సో ద క్వైట్ ప్లేస్ అని ఉంటుంది. ఈ 2 సినిమాలు ఏంటంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. సో ఇప్పటిదాకా మీరు అందరూ మాస్ సినిమాలు చూస్తున్నారు, లేకపోతే లైక్ లవ్ స్టోరీస్ చూస్తున్నారు, లేకపోతే చాలా థ్రిల్లర్ చూస్తున్నారు. బట్ ఇది ఏంటంటే కొంచెం హారర్ అండ్ థ్రిల్లర్ 2 మిక్సప్ లాగా ఉంటుంది అండ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటి స్క్రీన్ ప్లే అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు. ఇది స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సబ్జెక్ట్, ఇది ఫియర్ అనే సినిమా. సో December 14th మీరు అందరు థియేటర్లో చూడండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా మీరు చూసిన సినిమాలన్నింటిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను చెప్తున్నా కదా, లైక్ క్వైట్ ప్లేస్ కానీ లేకపోతే మీరు లైక్ స్మైల్ 2 కానీ ఇది చూసినప్పుడు నాకు హరిత ఫియర్ అనే సినిమా చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో వీళ్ళిద్దరూ చాలా మంచి వ్యక్తులు, వీళ్ళు హరిత అండ్ అభి అన్న. నిజంగా చెప్తున్నా, దే ఆర్ వెరీ జెన్యూన్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్. ఏ సినిమా ఏమైనా కూడా ముందు అంటే ఒకటే అన్నారు, అరే మన ప్రయత్నం మనం చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే, అది హిట్టా ఏంది అనేది ప్రేక్షకులు చూసుకుంటారు. బట్ మన ప్రయత్నం అనేది మన ఇష్టంతో చేస్తే ఏదైనా రేపటి రోజున అవ్వచ్చు. అండ్ లక్కీ లక్ష్మణ్ కూడా థియేటర్లో నడవకపోయినా కూడా ఓటీటీలో బాగా కలెక్ట్ చేసింది. అండ్ ఆల్సో హిందీలో అయితే ఇంకా మంచి పేరు తీసుకొచ్చింది లక్కీ లక్ష్మణ్. ఇప్పటికి కూడా ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేకపోతే ఏదైనా ఓపెన్ చేసినా లక్కీ లక్ష్మణ్ ఎక్కడో ఒక ఇది వస్తుంది. అంటే లైక్ ఆండ్రూ సార్ డార్లింగ్ అనే సినిమా ప్రభాస్ గారితో చేసిన ఆండ్రూ సార్ దీనికి డిఓపి, అనూప్ రూబెన్స్ అన్న. సో మ్యూజిక్ అయితే ఇరగొట్టేసిండు. సో టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అదొక్కటే చెప్పగలుగుతా. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడేది కూడా నాకు ఎందుకో భయంతో మాట్లాడతాను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద నుంచి నాది నోటిదుల స్టార్ట్ అయింది కాబట్టి ఆ భయం ఉండిపోయింది అట్లనే. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.